మాకు ఎవరా భూమన మనుషులు ఆఫీస్లో ఉండాలనేసి. ఇంకా ప్రకాష్ రాజ్ని తీసుకురావాలి మేము, ఇంకా ఠాగూర్ సినిమా లాగా తీసుకొచ్చి పట్టాలి ఎవరినో ఒక నిఘా పెట్టి ఆయన సైన్యం వేయడంతో. అన్నీ ఎందుకు? టీడీడీ మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు, అయిపోయిందని మళ్ళీ రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మాజీ చైర్మన్ గారికి వాళ్ళ అనుచరులు భజన గారికి కూడా తెలియజేస్తున్నా. నిన్న టీటీడీ చైర్మన్ గారు కనిపించడం లేదని బ్యానర్ వేశారట వాళ్ళు. చూసా, కొంచెం గౌరవం ఇవ్వాలిగా టీటీడీ చైర్మన్ కన్నా. సరే ఒకటి ఓకే, నేను మాట చెప్తాను, కనిపించట్లేదు అంటే ఎలా? రోజు పొద్దున్న నిద్రలేసి కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్లో కనిపించాలా, లేకపోతే ఇంటికి వచ్చి లేపి గుడ్ మార్నింగ్ చెప్పాలా, లేదంటే ఆయన ఫ్లైట్ దిగి వెళ్ళేటప్పుడంతా వీళ్ళకి చెప్పాలా? ఆయనకి వేరే వ్యాపారం. ఆయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీలో బోర్డు మీటింగ్ అప్పుడు, టీటీడీలో ఏమైనా సేవలు ఉన్నప్పుడు చైర్మన్ అక్కడికి రావడం ఆనవాయితీ. మామూలుగా చైర్మన్ అలా ఉంటారు. ఈయనలాగా పైన తండ్రి కింద కొడుకు వ్యాపారం పెట్టుకొని టికెట్లు, పైన బ్రేకు, కింద సుపదాలు, అది కాదు కదా. టీటీడీ చైర్మన్ హుందాతనం కాపాడుతుంది. చైర్మన్ అంటే హుందాతనం కాపాడాలి. ఆ హుందాతనంగా ఉన్నాడు చైర్మన్ బిఆర్ నాయుడు గారు. మీరు ఎలా ఉన్నారు చైర్మన్ తెలియ మాకు. పైన అనుచరులు, కింద అనుచరులు, ఎప్పుడు నిత్యం మంచి మంచి వ్యాపారం, పైన వ్యాపారం, కింద వ్యాపారం, టెండర్లో 10% కమిషను, ఇవి చేస్తారు. ఇవి ఆయన చేయలేదు కాబట్టి ఆయన కనిపించట్లా మీకు. ఆయన చేస్తే మీకు కనిపించినట్టు. లేదా చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, ఫ్లైట్ దిగినాక చెప్తాం సార్కి రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ సట్ట కర్ణాకి ఇంటికి వేసాను బయట చెప్పి వెళ్ళిపోండి సార్ అని చెప్తా. గుడ్ మార్నింగ్ చెప్పాలి. కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లా? హాస్యాస్పదంగా ఉంది. ఏదో ఒకటి చేయాలి అంతే, ఏదో ఒకటి చేయాలి, వైరల్ అవ్వాలనేసి. బట్టలు తీసి మట్టేసుకుని తిరగండి, వైరల్ అవుతారు, బాగా జనాలు చూస్తారు. ఇంకా అది చెప్తున్నాను కదా, కరెక్ట్ కాదు. ఏమైనా మాట్లాడడం, ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం, విమర్శలు చేయడం అసలు హాస్యాస్పదం ఉంది. ఆయన ఎందుకు కనిపించాలండి వీళ్ళకి? ఆయన పని ఆయన చేసుకోబోతాడు. ఎవరైనా కనిపిస్తారా? మీరైతే టికెట్లు అమ్ముకుంటారు కాబట్టి కనిపించారు. వస్తారు ఇంకాసేపట్లో, మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ ఉంది, వస్తారు. ఇప్పుడు చెప్తారు కిరణ్ రాయలు టికెట్లు అమ్మినా అంటారు. నేను అమ్మినట్టు నాకు ఎవరు ఇచ్చినారో వాళ్ళని అడగండి, ఇంకా వాళ్ళే ఇచ్చుండొచ్చేమో కనుక్కోండి. ఇంకా నా మీద మాట్లాడతారు ఖచ్చితంగా, కాసేపట్లో వస్తారు కదా. ఎలా ఉందంటే వీళ్ళ ప్రయత్నం మనం అడిగితే, ఒక ఆయన ఉంది తిరుపతిలో, మా పెద్దమ్మ వయసు ఉంటుంది ఆమెకి, మా అమ్మ వయసు ఉంటుంది. ఆమెను మాట్లాడకూడదు నేను, నిజంగా మా అమ్మ వయసు ఆమెకి. ఆమె నేనేమి విమర్శిస్తా, పాపం ఆమెకు తెలియదు, ఏవేవో మాట్లాడుతుంది ప్రెస్ క్లబ్లో వచ్చి. ఇలే ఇప్పుడు నేను కరుణాకర్ రెడ్డి అడిగినా, ఆయన వాళ్ళ కొడుకన్నా మాట్లాడితే ఓకే. సో ఇంకా ఆయన భజనలో 2-3 వాళ్ళు మాట్లాడితే ఓకే. కానీ ఆడాళ్ళు పంపించి మా అమ్మ వయసును ఆమెను పిలిపించి నా పైకి నన్ను తిట్టిస్తే నాకేది అర్థం కాదు, ఎందుకు తిట్టిస్తారు. నేను తిట్టగలను కానీ ఆమె తిట్టలేను. ఆమె చూస్తే నిజంగా మా పెద్దమ్మ ఒక ఆమె ఉంది, ఆమెలాగా ఉంటుంది. ఆమెకి ఇప్పుడు ఈ మధ్య పెరాలసిస్ వచ్చి పడిపోయింది. ఆమె ఇదేమో నోరు వేసుకుంది తిట్టి. ఆమె చూస్తే గుర్తొస్తుంది నాకు, ఏం గాడి వచ్చేస్తుందేమో అనేసి. మొన్న చెప్పు చూపించింది, చెప్పులను మార్చుమా, కొత్తది కొనుక్కోమా, డబ్బులు లేవు, చెప్పు తీస్తా, ఓ 5-6 వేలలో మంచి చెప్పులు కొనిస్తా, చూపించు మంచిది. వాడు చీపుగా 200-300 చూపించద్దు, పరువు పోతుంది. వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంట. మళ్ళీ మంచి చెప్పులు కాండి చెప్పు, మా సుభాష్ నీకు 4-5 ఉండ, ఏదో ఒకటి ఇస్తాను వాడుకో. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జగన్ సంతోషపడినట్టు ఒక విషయానికి అనుకుంటా. ఎందుకంటే నేను జగన్ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు 11 మంది ఉంటే, మీరు అంత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము భయపడ్డామని నేను చెప్పారు కదా, ఆ 11 మంది అసెంబ్లీకి రండి. మీరెందుకు భయపడుతున్నారు? మేము మిమ్మల్ని చూసి భయపడి ఉంటే మీరు 11 అసెంబ్లీకి రావచ్చు కదా, నేరుగా రావండి ధైర్యం ఉంటే. ఎవరు భయపడ్డారో ఎవరు భయపెట్టారో ప్రపంచానికే తెలుసు. చెప్పి ఓడించాం మేము, చెప్పి పాతాళంకి దొక్కినాం జగన్ని. మేము ఎందుకు భయపడతాం సార్? పోనీ సంతోషపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డితో. రండి 11 మంది అసెంబ్లీకి రండి. ఇప్పుడు 11 మంది తోపులు అంటారు, రండి ఈ 11 మంది రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. ఇంకేమన్నా అన్న, మేము అధికారంలో ఉన్నామన్నా, వాళ్ళు బ్యానర్లు పెట్టారని చెప్పి మేము బ్యానర్లు పెట్టలేం కదా ఊరంతా. అని అడ్డుకోవడం అంటే ఒకటన్నా, చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం వాళ్ళలాగా. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉందంటే, నేను సుభాష్ను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ డోర్ బయట పోలీసులు ఉంటారు, మీకు తెలుసు. ఇదే సందర్భంలో ప్రెస్ క్లబ్లో ఇదే కిరణ్ రాయల్ని అర్ధరాత్రుల్లో తీసుకెళ్ళిపోయిన రోజులు, మిట్ట మధ్యన తీసుకెళ్ళిపోయిన ఇదే సుభాష్ని డోర్ తాగకముందు పోలీసులు లోపలికి అలాంటి చేశారు కాబట్టే కదా ప్రజలు వాళ్ళని
గుడ్డలో కూడా తీసి కూర్చోబెట్టారు 11 సీట్లకి. అది చేసే కదా, మేము అలా చేయలేమనేసే. నిన్న బిఆర్ నాయుడు గురించి సార్ గురించి బ్యానర్ వేసినారు. తిరుపతి ప్రజలు తెలుసు ఆయనకి ఏం పని. తిరుమలలో ఆయన ఏదో కోయిలవారి తిరుమంజనమో లేదా సేవలో ఏదో బోర్డు మీటింగ్ ఉంటే వస్తారు, కానీ రోజు వ్యాపారం చేసుకో సంవత్సరం ఏముంది, పైన సంవత్సరం ఏముంది అడుగుతున్నా. అదే కదన్నా వాళ్ళకి మాకున్న స్పెషల్. వాళ్ళ అరాచకము, మేము అమాయకత్వము. వాళ్ళ అరాచకము, మాది అమాయకత్వం. దాని మించి నేను చెప్పలేను. ఇంకా ఆ ప్రజలకి అర్థమవుతుంది ఇంకా ఎందుకు ఇలా ఉందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.